ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము ఆహారం జీవాహారం. లేఖన భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. స్నేహితులారా, మనిషి జీవించాలంటే ప్రతి మనిషికి ఆహారం కావాలి. అలాగే ఆత్మ జీవించాలంటే జీవాహారం కావాలి కదూ. జీవించడానికి కావలసిన ప్రాథమిక అవసరాలలో అతి ప్రాముఖ్యమైనది ఆహారం. ప్రభువారు నేర్పించిన ప్రార్థనలో సంపదను గురించి కానీ, అనేక దినాలకు సరిపడే ఆహారం గురించి కానీ ప్రార్థించమని ఎక్కడా చెప్పలేదు. ఏ దినమునకు కావలసిన ఆహారం గురించి ఆ దినమే ప్రార్థించమని చెప్పారు. యెహోవా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు కూడా ఇట్లాంటి ఆజ్ఞని పాత నిబంధన గ్రంథంలో ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 19-20 వచనాలలో మోషే దీనిలో ఏమీయో ఉదయం వరకు ఎవరునూ మిగిల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగుపట్టి కంపుకొట్టెను. ఎందుకలా? మన అనుదిన జీవితం పూర్తిగా ఆయనపైనే ఆధారపడి ఉంది కాబట్టి మన అవసరాలకు తీర్చేందుకు ఆయనపైనే అనిత్యము ఆధారపడాలని అర్థం. అట్లని ఏం చేయకుండా ఆహారం కోసం ఆయనకి ప్రార్థించాలని కాదు. మనము పని చేయాలి, కానీ మనం పని చేయడం వల్లనే మన అవసరతలు తీరుతున్నాయి అని కాకుండా, పని చేయడానికి శక్తిని సామర్థ్యమును ఇచ్చే దేవుడు మనకున్నాడు కాబట్టి దేవుని కృప వలననే మన అవసరాలు తీరుతున్నాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో మన ప్రార్థనలు కేవలము శరీరాహారం కోసమే మాత్రమే కాకుండా జీవాహారం కోసం కూడా మనం కనిపెట్టాలి. మనిషి జీవించాలంటే ఆహారం ఎంత అవసరమో, ఆత్మ జీవించాలంటే కూడా జీవాహారం అంతే అవసరం. కాబట్టి ఆహారం కొరకు, జీవాహారం కొరకు ప్రార్థిస్తూ పొందుకుంటూ గమ్యమైన నిత్యరాజ్యం చేరే వరకు ఈ యొక్క అనుదిన జీవన యాత్రలో ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకోవాలి. అనునిత్యము దేవుని మీద ఆధారపడుతూ మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యా. మనలో చాలామంది ఆకలితో, కొరతతో ఉంటూ ఉంటాం కదా. కాబట్టి మన అనుదిన అవసరాల కొరకు, మన అనుదిన ఆహారం కొరకు ప్రతిదినము దేవుణ్ణి అడుగుతూ ఆయన కృపను పొందుకుంటూ మనము ఆశీర్వదించబడాలి. దేవుడు ఈరోజు మిమ్మలను, మీ కుటుంబాన్ని అంతటిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.